ధూయమానం దురదృష్టవాతై భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోహో. ఓ పక్క నుంచి ఆయువు అయిపోతోంది. ఆయువు అయిపోతోందంటే మృత్యువు దగ్గరికి వచ్చేస్తోంది, పరిగెత్తుకుంటూ పెద్దపులు వచ్చినట్టు వస్తోంది. ఎప్పుడు గ్రసించేస్తుందో. ఈలోగా నన్ను ఉద్ధరించేవాడెవడో మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఇంకా మీరు చెప్తే మాత్రం మీరు చెప్పింది చెప్పడానికి నాకు టైం ఏది, అవకాశం ఏది, సమయం ఏది? కాబట్టి భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోహో. నన్ను ఇప్పుడు ఉద్ధరించగలిగిన వాళ్ళు మీరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారు అంటే ఏమైనా కుదరదులే అని మీరు అనరు. మీరు అన్నానని వెళ్ళడానికి ఇంకోళ్ళు లేరు. శరణ్యమన్యం యదహన్న జానే. గురువుగారు ఈ విషయంలో మీరు తప్ప ఉపకారం చేసేవాళ్ళు లేరు. అన్యం నజానే, నాకు ఇంకొకళ్ళు తెలియరు. అందుకు సదాధారాయ నమః గురువు. అటువంటి మహానుభావుడు. అయితే ఒరే మీరు ఇలా మరి సమయమంతా వృధా చేసేసి సంసారం బాగుందని ఇంద్రియాలకి వశపడిపోయి ఆ చాగంటి కోటేశ్వరరావులా తిరిగి ఇప్పుడు వస్తే నేనేం చేస్తానురా అంటే శిష్యుడికి గడుసుతనం ఒక్కటి మాత్రం ఉంటుంది. ఏమిటి గడుసుతనం అంటే తను చాలా తెలివైన వాడినన్నట్లు, తన భావాన్ని గురువు పట్టుకోలేడన్నట్టు ప్రవర్తించగలగడం. అందుకని శిష్యుడు ఎంత గడసరితనంగా గురువుగారిని అడుగుతాడో చూడండి. అయం స్వభావ స్వతయేవ తత్పర శ్రమాపనోద ప్రవణం మహాత్మనా సుధాం సురేష స్వయమర్కకర్కశ ప్రభాజితప్తామవతిక్షితింకిలా. మీరు ఇంత కష్టపడి ఇన్ని చదివి అనుష్ఠానంలోకి తెచ్చుకొని అందరూ హాయ్ 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 అని ఇంద్రియాలు పట్టుకొని మనసుని పట్టుకొని శరీరాన్ని పట్టుకొని తిరుగుతుంటే మీరు వీటన్నింటినీ కుదురుగా పెట్టుకుని ఎక్కడో కూర్చుని అన్నీ చదువుకుని మీకెందుకు ఈ కష్టం అంటారేమో గురువుగారు. నేను ఎందుకురా ఇవన్నీ చెయ్యాలి అంటారేమో. సూర్యుడు వస్తాడు, భూమి ఎండిపోతుంది, బయటికి ఎడదామంటే కాళ్ళు కాలిపోతుంటాయి. రాత్రి చంద్రుడు వస్తాడు, నాకేం పనిరా మీ కాళ్ళు కాలిపోతే, భూమిని వేడెక్కించిన వాడిని అడగండి అంటున్నాడా? తన సుధాకిరణముల చేత తాపోపశాంతినిచ్చి నేల చల్లగా చేసేస్తున్నాడు. అది సూర్యుడి లక్షణం, ఇది చంద్రుడి లక్షణం. అంతేగాని నేనెందుకు చల్లగా చేయాలని అడుగుతున్నాడా? అది సంసార లక్షణం, మాకు తాపాన్ని కల్పించింది. ఇది గురువుగారి లక్షణం, చంద్ర లక్షణం. సుధా అమృతాన్ని కురిపించి వాగామృతాన్ని మమ్మల్ని చల్లబరచండి, మమ్మల్ని మీరు గట్టెక్కించండి. అది మీ లక్షణం గురువుగారు. మీరు కాదంటే అలా స్వభావం మీది. ఎంత గడుసుతనం! గడుసుతనం గురువు గొప్పతనాన్ని చెప్పడం అని కూడా అనాలి. ఆ ఒక్క మాట అనడానికే వీల్లేదు. అది నిజంగా స్వభావంలో ఎంత గొప్పతనం! ఆ అమృతాన్ని కురిపించడం, ఆ తాపాన్ని తొలగించడం, వేడెక్కింది అన్నంతా చల్లగా అయ్యేట్టు చేయడం. రాత్రి 11 అయ్యాకమ్మయ్య కాస్త చల్లటి గాలి వేసింది, తెల్లవారకట్ట బయటికి వెడితే హాయిగా ఉంటుంది. అయం స్వభావ స్వతయేవ తత్పర శ్రమాపనోద ప్రవణం మహాత్మనా. ఎవరికైనా ఇబ్బంది కలిగితే తొలగించడమే మహాత్ముల యొక్క లక్షణం. అందుకే కదా మహాత్ముడు అంటారు. కాబట్టి సుధాంశురేష స్వయమర్క కర్కశ ప్రభాభితప్తామవతి క్షితింకిలా. సూర్యుడు కర్కశమైన వేడిని కురిపించి భూమిని వేడెక్కించేస్తే మేము 4 అడుగులు వేయలేకపోతున్నప్పుడు సాయంకాలం వేళ చంద్రుడు వచ్చి మళ్ళీ నేలని చల్లగా చేసేస్తున్నాడు. నాకెందుకని ఊరుకుంటే మళ్ళీ తెల్లారకట్ట ఆయన 30 రోజులు అలా వచ్చేస్తే ఇంక అసలు ఈ గోడలు ఇవి ఏమైనా చల్లబడతాయా? ఆయన అనుగ్రహం మళ్ళీ చల్లబరుస్తున్నాడు కాబట్టి ఆయన మళ్ళీ వేడెక్కించేటప్పటికీ సమయం అయిపోయిందని ఆయన వెళ్ళేటప్పటికీ మళ్ళీ ఆయన వచ్చేసి మళ్ళీ చల్లబరిచేస్తున్నాడు. ఎవరిది అనుగ్రహంతో? ఆ సూర్యకాంతిని తీసుకునే చల్లబరుస్తున్నాడు. ఆ భగవద్ అనుగ్రహం తీసుకునే మళ్ళీ చల్లబరిచేస్తున్నాడు. ఆ భగవంతుని యొక్క సృష్టిలోదే సంసారం కూడా మాయ. ఆ మాయం తీయగలిగింది మీరే. కాబట్టి అంత గొప్పవారు గురువుగారు. ఈ గురువు అనేటటువంటిది ఒకే రూపం కాదు, ఒకే పేరు కాదు. ఎంతమంది మహాత్ములు ఎన్ని రూపాల్లో తిరిగారు. కొంతమంది గృహస్థులుగా తిరిగారు, కొంతమంది బ్రహ్మచారిగా తిరిగారు, సుఖబ్రహ్మ లాంటి వాళ్ళు.
కొంతమంది సన్యాసులుగా తిరిగారు. శంకరాచార్యుల వారు, మహాస్వామి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, ఇటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంతో, ఒక్కొక్క వేషధారణతో ఒక్కొక్కలా తిరిగి బోధ చేశారు. ఎవరు చేసినా శాంతామహంతో నివసంతి సంతో వసంతవల్లోక హితంచరంతః తీర్ణాస్వయం భీమ భవార్ణవంజనాన్ అహేతునా అన్యానపి తారయంతః. వసంత ఋతువు వచ్చేటప్పటికి చెట్లన్నీ పువ్వులు పూసి, కాయలు కాసి, పళ్ళు పండి ఎంత ఆనందంగా ఉంటుందో. వసంత ఋతువు వచ్చేటప్పటికి చెట్లలా అయిపోయినట్లు మహాత్ములైనటువంటి వారు కూడా భక్తి జ్ఞాన వైరాగ్యములనేటటువంటి పువ్వులతో, కాయలతో, పళ్ళతో చెట్లు కాసి ఒకచోట ఉండి ఇస్తే వాళ్ళు లోకమంతా తిరుగుతూ, పంచిపెడుతూ, అందరినీ ఆనందింపచేస్తూ పెడుతున్నారే, వాళ్ళు తప్ప అహేతున, కారణం లేకుండా ఇంతమందిని తరింపచేస్తున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎంత గొప్పవారు. కాబట్టి ఆ గురువు తప్ప ఆధారమేది? సదా, ఎల్లప్పుడూ నీకు అనుమానం వచ్చినప్పుడు, ఏమీ రానప్పుడు, కొంత ఎదిగినప్పుడు, పూర్ణంగా తెలిసిన తర్వాత కూడా గురువు బ్రహ్మము అభేదం. అందుకని ఎంత జ్ఞాని అయినా బ్రహ్మమును ఎలా అయితే అలా సముద్రాన్ని స్తోత్రం చేసినట్టు చేస్తుందో అట్లా గురువుగారిని చేయవలసిందే. శంకరులంతటి వారు గోవింద భగవత్పాదులకు అలాగే నమస్కారం చేశారు. గోవింద భగవత్పాదులు గౌడపాదాచార్యుల వారికి నమస్కారం చేశారు. ఆ గురు పరంపర అంతే, అది వినయం. కాబట్టి అది అట్లాగే నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక కాలమునందు, ఒక సమయమునందు అన్న మాట అన్వయం అవుతుందా? అవదు. సదా, ఎల్లప్పుడూ ఆధారమైన వారెవరు? గురువే. కాబట్టి సదాధారాయ నమః. అటువంటి మహాపురుషులు శంకరులు. మీరు శంకరాచార్యుల వారిని భక్తితో పట్టుకుంటే, అందుకే లోకంలో ఒక ఆచార ప్రసిద్ధి ఉంది. గురువుగారు లేకపోతే శంకరాచార్యుల వారిని గురువుగా తీసుకొని నమస్కారం చేస్తే శంకరాచార్యుల వారే ఎవరో ఒకరిని గురువుగా పంపించి ఉద్ధరిస్తారు అని. కాబట్టి శంకరులను నమ్మి నమస్కారం చేయడం చాలు, ఆయన పూజ చాలు, ఆయన యొక్క స్తోత్రం, ఆయన చెప్పినవి చదువుకోవడం చాలు. మీకు ఎప్పుడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో మీకు ఏది వినపడాలో అది వినపడేటట్టు చెయ్యగలిగిన ప్రజ్ఞ శంకరులకు ఉంటుంది. అది వారు చెప్తారు మీకు. ఆ పుస్తకం ఆయనే తీయిస్తారు, ఆ పుట మీకు తెలియకుండా తీస్తారు, మీకు ఆ శ్లోకం కనపడుతుంది. అది చాలు మీకు పరిష్కారం చెప్పి మిమ్మల్ని నడిపిస్తుంది. కాబట్టి అంత గొప్పవారు. కాబట్టి సమస్త కాలముల యందు ఆధారమైన వారు. సదాధారాయ నమః. ఆయనే విశ్వబంధవే నమః. ఇక మళ్ళీ ఇక్కడ వచ్చింది బంధు శబ్దం. విశ్వమునకంతటికీ కూడా ఆయన బంధువు. ఈ బంధువు అన్న మాటకు అర్థం ఏంటంటే బంధమున్నవాడు, బాంధవ్యమున్నవాడు. పుట్టుకతోనే ఈ బంధాలు వస్తాయి. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మేనమామలు, మేనత్తలు, పినతండ్రులు, పెదతండ్రులు, పినతల్లులు, పెదతల్లులు, వీళ్ళందరూ వస్తారు. ఇవి మనిషికి కాలక్రమంలో ఇంకా పెరుగుతూ ఉంటాయి. వియ్యంకుడు, వియ్యపురాలు, అల్లుడు, కోడలు, బయట నుంచి లోపలికి వచ్చిన వాళ్ళు కదా వీళ్ళందరూ, బంధుత్వాలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా బాంధవ్యాలు. అయితే ఇందులో విశేషం ఏమిటి అంటే, ఈ బంధువుకు ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ప్రీతిని కల్పిస్తూ ఉంటాడు. బంధు లక్షణం ప్రీతిని కల్పించడం. అంటే మీకేదో మంచి జరిగింది, మీరు చాలా మంచి పని చేశారు అని తెలిసిందనుకోండి, ఒరేయ్ నువ్వు మా బంధువు అయినందుకు మేము అందరం ఆనందపడిపోతున్నాను రా అని అభినందిస్తాడు. అంటే మీ విజయం తన విజయంగా భావించి ఆనందించగలడు. మీరు కష్టంలో ఉన్నప్పుడే కాదు, సుఖంలో ఉన్నప్పుడు కూడా ఓసారి వస్తాడు, ఉంటాడు, పలకరిస్తాడు, తింటాడు, తిరుగుతాడు, కనుక్కుంటాడు, పెడతాడు. అట్లాగే మీకు ఆపద వచ్చినప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా పరిగెత్తుకొచ్చి మిమ్మల్ని కష్టంలోంచి పైకెత్తడానికి ప్రయత్నిస్తాడు. అది బంధు లక్షణం. బంధువుకు ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం ఏమిటంటే బంధుమర్యాద అంటారు. బంధుమర్యాద అంటే ఏమిటంటే ఆయనే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు, వచ్చి మిమ్మల్ని పైకెత్తుతాడు ఆయన. ఎందుకని? అదేమిటి నేను చెప్పలేదు కదా, నువ్వు ఎందుకు పరిగెత్తుకొచ్చావు అంటే,
మిగిలిన వాళ్ళకైతే చెప్పాలి, బంధువులకి చెప్పవలసిన అవసరం ఉండదు. బంధువు తనంత తానుగా పరిగెత్తుకొస్తాడు, పరిగెత్తుకొచ్చి పైకెత్తుతాడు. అందుకే శంకరాచార్యులు వారు దీన్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఒక విషయాన్ని మనకి తెలియజేస్తారు. ఆ బంధువుకు ఉండేటటువంటి గొప్పతనం గురించి శివానంద లహరిలో ప్రస్తావన చేస్తారు. పరమశివుడు నాకు బంధువు అన్నారు ఆయన. ఎందుకంటేట ప్రభుత్వం దీనానాం ఖలు పరమ బంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో తయైవ క్షంతవ్యాః మదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనబియం బంధుసరణి. బంధునీతి అన్నారు. ఏమిటిట బంధునీతి అంటే, ఒక ఆయన చాలా గొప్ప పదవిలో ఉన్నాడు, చాలా శక్తివంతుడయ్యాడు, చాలా ఐశ్వర్యవంతుడయ్యాడు. అదే బంధువుల్లో ఒక ఆయన బాగా కింద పడిపోయి ఉన్నాడు, ఏ శక్తి లేకుండా ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, దీనుడై ఉన్నాడు. వాడు నన్ను వచ్చి అడగాలి కదా అన్నట్ట బంధువు. ఆయనే ఈయన దగ్గరికి వచ్చి, ఎరా నువ్వు ఏం చేస్తున్నావు, ఎట్లా బ్రతుకుతున్నావు, ఏం చేస్తావు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు స్థిరపడే వరకు ఇది చేసి వృద్ధిలోకి రా అని తను సహాయం చేసి, తన దగ్గరే ఏదో కొలువిచ్చి లేకపోతే కొలువిప్పించి ఓ కంట కనిపెట్టి వృద్ధిలోకి వచ్చి స్థిరపడే వరకు చూస్తాడు. బంధునీతి అంటారు. అంటే మీరు అడిగితే ఉపకారం చేసేవాడు కాదు, అంత గొప్ప స్థితిలో ఉన్న అందరికన్నా కింద పడిపోయిన వాడెవరో వెతుక్కుని వచ్చి మరీ ఉపకారం చేస్తాడు. అలా చేసిన వాడెవరో ఆయన బంధువు. కాబట్టి అది బంధునీతి. శంకరాచార్యులు వారు శివుడితో అన్నారు, ప్రభుత్వం దీనానాం ఖలు పరమ బంధు పశుపతే. శివ, మీతో మాకో బంధుత్వం ఉంది. ఏమిటంటారా, మీకు దీనబంధో అనో బిరుదుంది. మీరు దీనులకు బంధువు. ఆ దీనులకు బంధువు అయినప్పుడు మీరు అందరికన్నా ఎవరి కోసం పరిగెత్తాలి? అందరికన్నా బాగా పడిపోయిన వాడు ఎవరుంటారో వాడి దగ్గరికి పరిగెడితేనే బంధునీతి తెలిసున్నవాడు అంటారు. ఇప్పుడు ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో. మీకున్న బంధువుల్లో శివ అంటే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళల్లో దీనుల్లో దీనాతి దీనుణ్ణి నేనే. నా బెంగ అంతా ఎక్కడంటే, శివ ఇప్పుడు మీరు నన్ను ఆదుకుని ఉద్ధరించకపోతే శివుడికి బంధునీతి తెలియదంటారు. అగో వాడు అలా పడిపోయి ఉన్నాడు, శివుడు అంత గొప్పవాడు, ఏం ఉద్ధరించాడంటారు. మీకు చెడ్డ పేరు వస్తుందేమో అని నాకు బెంగగా ఉంది, అందుకని మీరు నన్ను వచ్చి ఉద్ధరించండి. ఇంతకన్నా అవకాశం ఎక్కడ దొరుకుతుంది? నాకు మీ వంటి బంధువు ఉండడం, మీకు నాలాంటి దీనుడు బంధువుగా ఉండడం. ఇప్పుడు మీరు వచ్చి ఉద్ధరిస్తే, అబ్బా శివుడిది ఏమి బంధుప్రీతి అండి, ఏమి బంధునీతండి అంటారు. మీరు నన్ను ఇలా వదిలేశారనుకోండి, ఆయనకి దీనబంధు అన్న బిరుది ఎలా అన్వయం అండి? ఆయన అలాగే పడున్నాడు కదా, ఏం చేశాడు బంధుత్వంలో అని మిమ్మల్ని అడగరా? అప్పుడు నా మనసు చివుక్కుమందా, అందుకు ఉద్ధరించండి అన్నారు. ఎంత గడుసుతనం! ఏమిటి నీ దైన్యం, ఏమిటి వచ్చింది నీకు కష్టం అంటారేమోనని తన దైన్యం ఏమిటో కూడా చెప్పారు. నిజానికి శంకరాచార్యులు వారిది అది కాదు. మనని చెప్పమంటే అబ్బెబ్బా నాకు అక్కడ అలా నేను ఎందుకున్నానండి అంటామని ఆయన మీద చెప్పుకొని, ఆయన అలా ఉండడం ఏమిటి, మనం కదా ఉన్నామని మనమే అనుకునేటట్టు చేసి మనం ఆ శ్లోకం చెప్పేటట్టు చేయడం. అసారే సంసారే నిజభజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం మదన్య కోదీన తవ కృపణ రక్షాతి నిపుణ తదన్య కోవామే త్రిజగతి శరణ్య పశుపతే. భ్రమంతం మామంధం, కళ్ళు ఉండి అంధుణ్ణయి సంసారంలో అలా చీకట్లో తిరుగుతున్నాను. అయ్యో వీడిలా పాడైపోతున్నాడు, వీడిని వెలుగులోకి తీసుకెళ్లాలని మీరు శివుడు కాబట్టి ఏం చేయాలి? నన్ను ఉద్ధరించాలి సంసారంలోంచి. అంతేగాని మీరు బంధువయ్యుండి దీనబంధువయ్యుండి నేను దీనులో కల్లా దీనుండి నేనయ్యుండి ప్రథమ దీనుండి ఇక్కడే ఉండిపోతే, అయ్యా వాడు అలాగే ఉండిపోయాడు, శివుడు అలాగే ఉండిపోయాడు, ఈయనకి చేసిన ఉపకారం లేదు, ఆయన దీనబంధువు ఏమిటండి అని మిమ్మల్నే అంటారు. అప్పుడు నేను పాప అనవసరంగా నాతో బంధుత్వం ఉండి ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని నేను బాధపడాలి. ఆ పరిస్థితి తెచ్చుకోకండి
అంటే బంధుత్వానికి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే ఉపకారం చెయ్యగలిగి ఉండాలి. ఇంతకీ ఇప్పుడు శంకరాచార్యులు వారు ఎవరట? శివుడేమిటో ఆయన అంతే, విశ్వబంధువుడు ఆయన, విశ్వమునకంతటికీ కూడా బంధువు. ఎందుకని అంటే బంధుత్వం ఏం చేస్తుంది అంటే ముడులు వేస్తుంది. ఇప్పుడు మీరు ఎవరినైనా అత్తయ్య అని పిలిచారనుకోండి, అంటే దానికి ఏదో వరస ఉందని గుర్తు. నాన్నగారికి చెల్లెలు కాబట్టి మేనత్త అయింది, అదో బాంధవ్యం. ఏదో మేనత్త, ఈ గౌరవం ఇవ్వాలి, మేనత్త అల్లుణ్ణి అంత ప్రేమగా చూడాలి, తోబుట్టు యొక్క బిడ్డలు కాబట్టి మేనత్తకి చాలా ముద్దుగా ఉంటుందంటారు. మేనత్త ముద్దు చాలా గొప్ప ముద్దు అంటారు. నాకు తెలియదు, ఎందుకంటే నాకు మేనత్తలు లేరు కాబట్టి నాకు తెలిసే అవకాశం లేదు. కానీ మేనత్త ముద్దు చాలా గొప్పగా ఉంటుందని నాకు నా కూతురు ద్వారా తెలిసింది. నా కొడుకు పిల్లల్ని కూతురు చూడడం బట్టి ఓహో మేనత్త ఇంత ముద్దుగా ఉంటుందని తెలుసుకున్నాను నేను, ఆ అనుభవం పొందాను. కాబట్టి మేనత్త ఇలా ఉంటుంది. అప్పుడు మేనత్త మీద మమకారం, మేనత్తకి మేనల్లుడి మీద మమకారం, ఇవి ముడులు. బంధుత్వాలన్నీ ముడులేస్తాయి. ఈశ్వర బంధుత్వం ముడులు విప్పేస్తుంది. అన్ని కర్మపాశములు విప్పేసి ఏ ముడులు లేకుండా హాయిగా సంతోషంగా ఉండేటట్టు ఉద్ధరించి ఆత్మగా నిలబడేటట్టు చెయ్యగలదు. బంధుత్వాలు ఏం చేస్తాయి? లౌకిక ప్రీతిని కల్పిస్తాయి. లౌకిక విషయాల్లో వాళ్ళు ఉపకారం చేస్తారు. కానీ భగవద్బంధుత్వం, గురుబంధుత్వం అవి ఏం చేస్తాయి? గురువుగారితో బంధుత్వం అంటే గురువుకి శిష్యుడు అవడం, గురువుగారి మీద విశ్వాసం కలిగి ఉండడం. అవి ఏం చేస్తాయి? ఉద్ధరిస్తాయి, ఉన్న స్థాయి నుంచి ఉద్ధరిస్తాయి. ఈ జన్మలో బంధుత్వాలు ఎలా కలిగాయో అవి వచ్చే జన్మకి ఉంటాయని నమ్మకం లేదు. కానీ అసలు జన్మే లేకుండా చేయగలిగిన వాడు గురువు. గురువుతోటి బంధుత్వం ఇక బంధుత్వాలే అక్కర్లేదు, ఆ స్థాయికి తీసుకెళ్ళగలదు. గురువుగారితో మీరు ఏ గౌరవ భావంతో చూడండి, అది ఉద్ధరణ కారకమే. ఒక్కొక్కరు గురువుకి సేవ చేసిన కారణం చేత తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. సమర్థరామదాస్ గారి దగ్గర భోలారామ్ అని ఉండేవారు. ఆయనకి గురువుగారంటే ఎంత భక్తో, ఆఖరికి ఎంత భక్తి అంటే ఆయన కాశీ వెడుతూ భోలారాం నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూస్తూ ఉండని సీతారాముల దేవాలయాన్ని అప్పచెప్పారు. అప్పచెప్తే ఆయన ఎంతో భక్తిగా చూస్తూ ఉండేవారు. ఓ రోజు ఏదో నైవేద్యం వండి పెట్టారు. అక్కడ పెడితే సీతారాములు తినేస్తారా? తినలేదు. ఆయనకి కోపం వచ్చింది. మా గురువుగారికి తెలిస్తే చాలా బాధపడతారు, నువ్వు తినవేమిటి, తిను అని చెప్పి గట్టిగా సీతారాముల్ని నిగ్రహించారు. ఇది ఎక్కడ గొడవరా, ఇలా పట్టుకున్నాడని చెప్పి సీతారాములు విగ్రహాల్లో ఉన్నట్లుగా కాకుండా భక్తికి నిజంగా సీతారాములు అయ్యారు. భక్తి లేనంతకాలం వాళ్ళు విగ్రహాలుగానే ఉంటారు కదా. వెనకటికి ఏవో పెద్ద ఆయన చెప్తుండేవారు, ఎవరో ఒకటికి చదువులో బాగా సమర్థత చూపించలేకపోతే ఏదో పార్వతీ పరమేశ్వరుడికి పూజ చేసుకోవా, నీకు తప్పకుండా బాగా మంచి సమర్థత చూపిస్తావంటే ఆయన ఏదో ఓ 2 రోజులు ఎంతో అగరత్తది వెలిగించి దీపం పెట్టాడు. ఏం రాలేదు పరీక్షల్లో. ఈ పాటి దానికి వీళ్ళు ఎందుకని తీసుకెళ్ళి ఆ పక్కన పెట్టేసి ఏమంటే వాళ్ళ వల్ల పని అవ్వలేదన్నాడు. అయితే పోనీ ఏదో లక్ష్మీనారాయణుల్ని పెట్టన్నారు. మళ్ళీ ఏదో నెలలు పూజ చేశాడు, ఏం రాలేదు, అది పక్కనెట్టేశాడు. ఆ తర్వాత ఇది కాదయా అసలు చదువు సరస్వతీదేవి ఆవిడికి పెట్టన్నారు. ఈయన ఏం చేశాడంటే ఆ సరస్వతీదేవికి అగరత్తులు చూపిస్తున్నాడు. ఈ పొగ అక్కడే ఉంటుంది ఆ సరస్వతీదేవి దగ్గర. అలా వెళ్ళిపోయి ఆయన తీసి పక్కనెట్టేసిన పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణుల మూర్తుల దగ్గరికి వెళ్ళింది. ఈయనకి కోపం వచ్చింది. నాకు ఒక్క మార్కు రాలేదు కానీ పొగ పీల్చేస్తున్నారా అని గుడ్డ ముక్కలు తీసుకొచ్చి ముక్కులకు కట్టేశాడు. కట్టేయగానే వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి నీకు అన్నారు. అదేమిటి, నేను పూజ చేస్తే కనపడలేదు, ముక్కులకు కట్టేస్తే కనపడ్డారేమిటి అన్నాడు. నువ్వు ఎప్పుడన్నా పూజ చేసినప్పుడు మేము ఉన్నామని కడితే కదా, ఉన్నామని పూజ చేసింది ఎప్పుడు? ఇవాళ ఉన్నామని ముక్కు గుడ కట్టేశావు, మేము అగరత్తులు పీల్చేస్తున్నాం అందుకు కనపడ్డాం. ఉన్నామంటే ఉంటాం, అది విగ్రహమే అంటే విగ్రహంలాగే ఉంటామన్నారు. అట్లాగా భోలారాం అవి విగ్రహాలు అనుకోలేదు, మళ్ళీ అందులోంచి ఇందులోకి రావాలి. వస్తే ఆయన పాపం తినేశాడు. సీతారాముడు, లక్ష్మణుడు, హనుమ కలిపి తినేశారు. అంత తిన్నాం కదయా, ఇప్పుడు నీకు ప్రశాంతతే కదా, చాలా సంతోషం. ఒక 5 నిమిషాలు ఆగన్నాడు, నాకేది ప్రసాదం అన్నాడు. అయ్య బాబాయ్ నువ్వు ఆ మాట చెప్పలేదు కదా, తినేసాం మరి అన్నారు. తినేస్తే మరి నేను
నాకు ఆకలిదా, నాకు ఉంచద్దా ప్రసాదం అని మళ్ళీ గొడవ మొదలెట్టాడు. ఆవిడంది ఉండి అయితే అట్లేసి పెడతానని సీతమ్మే వంటింట్లోకి వెళ్ళి ఆ పిండి ఏదో తీసి కలిపి అట్లేసింది. అట్లేసి ఓ ఆకులో పెట్టి వచ్చి తినంది. ఆయన వెళ్ళి కూర్చుని ఏదో నైవేద్యం పెట్టబోయాడు. అమ్మా, ఈ అట్లు మా గురువుగారికి ఇష్టం, అట్లేసి పెట్టావు, ఇప్పుడు నేను తినేస్తే అలా, మా గురువుగారికి ఇవ్వాలి, మా గురువుగారు కాశీలో ఉన్నారు, అట్టు పట్టుకెళ్తానని అట్లట్టు పరిగెడుతున్నాడు. ఎప్పటికి పరిగెట్టుకెళ్తాడు, కాశీ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు గురువుగారని. వెంటనే రామచంద్రమూర్తి హనుమని పిలిచి, హనుమ ఈ బోలారాంని వీపు మీద ఎక్కించుకొని ఆ గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి అట్లు ఎట్టుకుంటాడు అన్నారు. అంటే హనుమ వీపు మీద ఎక్కించుకొని వెళ్తుంటే పైనుంచి వెళ్ళిపోతూ కింద చూసుకుంటున్నాడు. ఆయనకి సమర్థరామదాస్ గారు కనబడ్డారు. గురువుగారు గురువుగారు అని అరిస్తే ఇది బోలారాం కంఠం వినపడుతోందని ఆయన పైకి చూస్తే హనుమ మీద ఎక్కువస్తున్నారు. ఆయన ఏమిట్రా ఈ అఘాయిత్యం అన్నారు. ఇలా జరిగింది, సీతమ్మ అట్లేసి పెట్టింది, మీకు ఇష్టం కదా అట్లు పట్టుకొచ్చాను, మీరు తినండి అన్నారు. అయ్యి బాబోయ్, ఎంత భక్తిరా నీదని సమర్థరామదాస్ గారు ఆశ్చర్యపోయారు. అంటే ఒక్కొక్కరు సేవతో తరించిపోయారు. ఒక్కొక్కరు గురువుగారు చెప్పిన మాటలు బాగా పట్టుకుని మనసులో మననం చేసి తరించిపోయారు. భగవంతుణ్ణి ఏ భావంతో పట్టుకున్నా తరించిపోయినట్టే గురువుగారి విషయంలోనూ అంతే.